మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ పానగంటి, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పీడియాట్రిక్స్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్. ఇప్పుడు పిల్లల్లో యాంటీబయాటిక్ యూసేజ్ గురించి తెలుసుకుందాం మనం. ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఏంటివి? మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాని చంపడం కోసం వాడే అటువంటి మెడికేషన్ యాంటీబయాటిక్. గత 2 decades నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈ యాంటీబయాటిక్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ దీని గురించి మనం తెలుసుకుందాం. ప్రాపర్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రం మనం యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా వాడాలి. అది కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి. ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టుగానే కొన్ని మెడిసిన్స్, కొన్ని యాంటీబయాటిక్స్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియాని చంపేస్తుందని మనం చూసాము. అలాగే కడుపు లోపల ఉండే అటువంటి మంచి బ్యాక్టీరియా కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. దాని మూలంగా కొంతమంది పిల్లలకి మాత్రము యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డిస్బయోసిస్ అంటాం. అంటే మన పేగులలో ఉండే అటువంటి మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా యొక్క బ్యాలెన్స్ చెడు వైపు టిల్ట్ అవ్వటాన్నే మనం డిస్బయోసిస్ అంటాము. యాంటీబయాటిక్స్ ఆర్ నాట్ యాంటీపైరెటిక్స్. అంటే యాంటీబయాటిక్స్ ప్రతి జ్వరానికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. పిల్లల్లో మనం చూస్తే కనుక 90% ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎలాగైతే మనం థైరాయిడ్ ప్రాబ్లంకి షుగర్ ట్యాబ్లెట్స్ తీసుకోమో అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ వాడకూడదు. కానీ అన్ఫార్చునేట్లీ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ వాడటం అనేది విరివిగా చూస్తూ ఉంటాము. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతాయి. దానివల్ల రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. అంటే రెసిస్టెన్స్ మన శరీరానికి కాదు, బ్యాక్టీరియాకి. అంటే నెక్స్ట్ టైం అన్ఫార్చునేట్లీ అదే బ్యాక్టీరియా కనుక మన శరీరంలోకి వస్తే మనం దానికి కామన్గా వాడే అటువంటి యాంటీబయాటిక్స్ పనిచేయటం తగ్గిపోతుంది. దాని మూలంగా హయ్యర్ యాంటీబయాటిక్స్ లేదా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడటం అవసరం పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి.